నేను అనేక సందర్భాల్లో తిరుమల లడ్డూలో వాడినటువంటి పదార్థాల గురించి అనేక సందర్భాల్లో ఇది అనుమానం రేకెత్తినప్పుడే చెప్పాం. ఇప్పుడు అన్నీ సరిచేసాం, ఎవరో ఆందోళన చెందొద్దు, దీని మీద విచారణ జరుపుదాం, గతంలో ఏం జరిగిందో దాన్ని మనం సరిచేసి చేసినటువంటి వాళ్ళకి మనము శిక్ష వేయడమే కాదు, భగవంతుడే ఇప్పటికే శిక్ష వేశాడని కూడా నేను చెప్పడం జరిగింది. దురదృష్టం 4-5 రోజుల నుంచి మొదలుపెట్టారు, పెద్ద స్పందన లేదు ప్రజల్లో. వాళ్ళు ఏదేదో చెప్పారు, కోర్టులు అన్నారు, ఛార్జ్షీట్లు అన్నారు, దాంట్లో మా పేర్లు లేవు, ఇది అసలు జరగనే లేదన్నారు. అయితే ఈరోజు నిన్నటి రోజున మీరందరూ గమనించుకోండి, మనం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 మాసాలుగా ఏం జరుగుతుంది?